హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పొటాటో కట్లెట్. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ 2 పొటాటోస్ ఎలా తీసుకోవాలండి. తీసుకుని శుభ్రంగా కడుక్కుని మనం ఉడకబెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత చూద్దాం. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్కిన్ అంతా తీసేయాలండి. తీసేసి ఇది మెత్తగా స్మాష్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలో మనం ఉడకబెట్టినటువంటి పొటాటోస్ వేద్దాం. వేసి ఇవి మెత్తగా చేసుకుందాం అండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి 2 అండి, కొత్తిమీర, దీంట్లో తగినంత సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మనం పుట్నాలు ఉంటుంది కదండి, ఈ యొక్క పౌడర్ని మిక్సీకి వేసి అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అండి, జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదండి. ఇంట్లో ఉండే వాటితోటి సులభంగా చేసుకోవచ్చు. మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలాగా మనం కట్లెట్ అంటే ఇదే రౌండ్గా కాదండి, మనం ఏ షేప్ కావలిస్తే ఆ షేప్లో. ఇంట్లో పిల్లలే కదా ఇష్టంగా తింటారు. ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా మనం చేసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చినాయి. అన్నీ ఏదో రకం షేప్లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ అండి ఇది. దీంట్లో మనం చేసుకున్నటువంటి కట్లెట్ ఇలా అంతే నూనెలో వేద్దాం. ఒకసారి అన్నీ కూడా ఈ విధంగా మనం వేయించుకోవాలండి. ఒకసారి పక్కన కూడా తిప్పుదాం. ఇప్పుడు ఈ విధంగా వచ్చినాయి కదండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫైనల్లీ ఈ విధంగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.